హాయ్ అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు టమాటా బాత్ తయారు చేయబోతున్నాను. వాటికి కావలసిన జీడిపప్పు, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్, అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా బాత్ చేయడానికి అన్ని వస్తువులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు రవ్వని రెడీ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి రవ్వని లైట్గా గోల్డ్ రంగు వచ్చేట్టుగా వేయించుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు రవ్వ దోరగా వేగింది. రెడీ చేసుకొని తర్వాత ఇంకా తాలింపులన్నీ రెడీ చేస్తాను. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకున్నాను. నూనె పోసి నూనె కాగింది. నూనె కాగినాక కొంత ఆవాలు, కొన్ని ఆవాలు, కొంత జీలకర్ర, సాయి మినపప్పు ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత తాలింపు రెడీ చేసుకున్నాను. నూనె పోసి తాలింపు దినుసులన్నీ వేసుకున్నాను. అవి కానీ జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు వేసుకొని తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు కొంత వేసాను. ఇవి కాగినాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ దోరగా వేగినాక ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకొని బాగా దోరగా వేగే వరకు కలపెడతానే ఉంటాను. క్యారెట్ కూడా వేగినాక చివరిలో టమాటాలు వేస్తాను. టమాటాలు కూడా వేగినాక తర్వాత ఉప్పు వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా ఉడికినాక రవ్వని దాంట్లో వేస్తాను. చివరిలో కొత్తిమీర వేసి దింపేస్తాను. ఉల్లిపాయ, క్యారెట్, తాలింపు దినుసులు దగ్గరికి వచ్చి వేగినాయి. ఇప్పుడు అన్నీ వేగినాయి. చివరిలో టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు మగ్గటానికి కొంత లైట్గా ఉప్పు వేసేసి ఇప్పుడు దాన్ని తిప్పుతాను. ఇప్పుడు అన్నీ వేగినాయి. చక్కగా ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు బాగా ఉడికినాయి. నీళ్ళు శుభ్రంగా ఉడికినాయి. ఇప్పుడు రవ్వ పోసుకుంటున్నాను.
చివరగా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను. 5 నిమిషాలు అయినాక బాగా గట్టి పడిపోయింది. చక్కటి టమాటా బాత్ రెడీ అయింది. దీన్ని నంచుకోవటానికి కొబ్బరి చట్నీ కానీ వేరుశనగ చట్నీ కానీ తింటే చాలా బాగుండేది. అయితే ఇప్పుడు నేను వేరుశనగ చట్నీ తయారు చేసుకుంటున్నాను.